అందరూ బాగున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 10వ తరగతి పాఠ్యపుస్తకాలను మార్చిన విషయం మనందరికీ తెలిసినదే. అందులో మొదటి పాఠము ప్రత్యక్ష దైవాలు, 2 బతుకు గంప అనే పాఠాలను మనం ఇదివరకటి యూట్యూబ్ తరగతుల్లో మనం చెప్పుకున్నాం. 3వ పాఠము శతక మాధుర్యం. ఈ పాఠాన్ని కూడా చదవండి, ఆలోచించండి. ఉద్దేశము, ప్రక్రియ పరిచయాల్ని మొదటి విభాగంలో మనం చెప్పుకున్నాం. ఈ రెండవ విభాగంలో ఒక 5 పద్యాలను మనం చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ మునుపజాలింబొంది భూపాలురున్, సేవల్ సేయంగబోదురోలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా, సేవల్ సేయంగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యాన్ని దూర్జటి గారు రచించారు. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ మనుపజాలింబొంది భూపాలురున్, సేవల్ సేయంగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా, సేవల్ సేయంగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. దూర్జటి 16వ శతాబ్దానికి చెందిన వారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో దూర్జటి ఒకరు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్స్యం వంటి రచనలను రచించారు. ఇటువంటి పద్యాన్నే ఇదివరకు 9వ తరగతిలో మనం నేర్చుకున్నాము. ఆ పద్యాన్ని ఒకసారి చెబుతాను, వినండి. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో, ఉండన్ గుహల్ గల్గవో, చీరానీకము వీధులం దొరకదో, సీతామృత స్వచ్ఛవాం పూరంబు ఏరులన్ బారదో, తపసులన్ బ్రోవంగ నీవోపవో, చేరంబోవుదురేలా రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా, చేరంబోవుదురేలా రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ మనుపజాలింబొంది భూపాలురున్, సేవలన్ సేయంగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యం యొక్క ప్రతి పదార్థాన్ని అలాగే అర్థాలను మనం విందాం.
శ్రీకాళహస్తీశ్వర. శ్రీ అంటే సాలెపురుగు, కాలము పాము, హస్తి ఏనుగు. సాలెపురుగు, పాము, ఏనుగు ఈ మూడింటి చేత స్తుతించబడుతున్నటువంటి ఓ ఈశ్వరా, లేవో కానలన్ కందమూల ఫలముల్. లేవా, కాన అంటే అడవి, కందమూలములు దుంపలు, ఫలములు అంటే పండ్లు. అడవిలో తినటకు దుంపలు, పండ్లు, ఫలాలు ఉంటాయి కదా. లేవో గుహల్ తోయముల్. లేవా గుహలలో అంటే గుహలు అంటే కొండలలో ఉన్నటువంటి రంధ్రాలు, బిలాలు, ఆ మధ్యలో తాగుటకు తోయం అంటే నీరు, మంచినీరు లేదా. లేవో ఏరుల పల్లవాస్తరణముల్. పల్లవాస్తరణము అంటే చిగురు టాకులు అనేది వరపులు లేవా. విరక్తులన్ మనుప. విరక్తులనంటే వైరాగ్యము కలవారు. మనుపు అంటే రక్షించడానికి, వైరాగ్యము కలిగి ఉన్నటువంటి వాళ్ళకి రక్షించటానికి అంటే కాపాడటానికి. జాలిన్ పొంది. జాలి అంటే దయ కలిగి, ఆత్మలో అంటే మనస్సులో, సదా ఎల్లప్పుడూ. నీవు లేవో, నీవు లేవా ఉన్నావు కదా అంటే శ్రీకాళహస్తిలో వెలసినటువంటి ఓ ఈశ్వరా నీవు ఉన్నావు కదా. అయినా జనుల్ ప్రజలు భూపాలురన్ రాజులను సేవల్ సేయంగన్. రాజులను సేవించటానికి వెళ్తున్నారు. పోదురు అంటే వెళ్తున్నారు. ఏలకో ఎందుకో నాకైతే తెలియడం లేదు అని ఇక్కడ కవి గారు చెప్తున్నారు. భావం: శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవుల నందు తిరుటకు కందమూలములు, ఫలములు, పండ్లు లేవా అనినచో ఉన్నాయి. నివసించడానికి గుహలు ఉన్నాయి. త్రాగడానికి నదులలో నీరు ఉన్నది. మనసులో నీ ఉన్నావు అనే ధైర్యము కలవారందరికీ నీవు రక్షించి మోక్షమునిచ్చుచుండగా దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు అని ఈ పద్యంలో దోర్జటి గారు ఈశ్వరుడితో మాట్లాడుతున్నట్టు మనకు చెప్పడం జరిగింది. మూడవ పద్యము: సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు సహజ శక్తి గొలుగు సంస్కారులిలలోన కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యాన్ని పోతులూరి వీరబ్రహ్మం గారు రచించారు. కవి పరిచయం చూద్దాం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లా వాసి. కాలజ్ఞానము, కాళికాంబ సప్తశతి, సిద్ధగురు బోధ, వీర కాళికాంబ శతకం వంటి రచనలు చేశారు. అర్థాలు: సత్యము నిజము, శీలము స్వభావము, ధర్మం ధర్మము, సంస్థాపనార్థమై తిరిగి స్థాపించడానికి, యుగ యుగాలు ప్రతి కాలములో అంటే ప్రతి యుగంలో, సహజ శక్తి కలుగు సహజమైన శక్తులను కలిగినటువంటి వారు, ఇలాలో ఈ భూమిపైన సంస్కారము మంచి ప్రవర్తన కలవారు, పుట్టు
పుట్టు వందుచుండ్రు, పుడుతూనే ఉంటారు. భావము: ఓ కాళికాంబ, సత్యము నిజం, శీలము అంటే స్వభావము, ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించటానికి ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు అని ఈ పద్యం యొక్క భావము. 4వ పద్యము: భూమిలోన బుట్టు భూషారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్లా, శ్రమములోన బుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. అర్థాలు చూద్దాము. భూసారము భూమి యొక్క శక్తి, తత్వము జ్ఞానము, తనువు శరీరం, సర్వంబు సమస్తము. భావము: ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానము శరీరము అంటే ఆత్మ నుండే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. శ్రమయే అన్నింటికీ మూలం. ఎంత కష్టపడితే అంత ప్రయోజనము ఉంటుందని అర్థము. ఈ పద్యాన్ని వేమన శతకము, వేమన గారు రాసినటువంటి పద్యం ఇది. వేమన క్రీస్తు శకము 1652 1730 మధ్యకాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయము. ఈయన అనంతపురం జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది చందంలో పద్యాలను రచించారు. 5వ పద్యము: నీతి ప్రౌఢ విహారులై నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతి చెందిన సంపదల్ నిలువని గాఢంబుగ సాగని, ఘాతంబప్పుడ పొందని నియతమైన గాని, యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు గదా, నిత్యంబు ధీరోత్తముల్. యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా, నిత్యంబు ధీరోత్తముల్. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు. కవి పరిచయం: ఏనుగు లక్ష్మణ కవి క్రీస్తు శకం 1720 1780 మధ్యకాలానికి చెందినవారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోనికి అనువదించారు. వీరు రామేశ్వర మహస్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహస్యం, రామవిలాసం వంటి రచనలను చేశారు. నీతి ప్రౌఢ విహారులై నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతించెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని, ఘాతంబప్పడ పొందని నియతమై గాని, యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు గదా, నిత్యంబు ధీరోత్తముల్. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ధీరోత్తముల్ ధీర గుణముల గల శ్రేష్ఠులు. ధీర ప్లస్ ఉత్తముల్ ధీరోత్తముల్ గుణసంధి. నీతి
ప్రౌఢ విహారులైన నీతియందు కఠినమును పాటించినవాడు. నిందింపని నిందించినను, మెచ్చని మెచ్చుకొనిన, ఖ్యాతి చెందినన్, గొప్ప ప్రశంసలు పొందిన, సంపదలు నిలువని నిలిచిపోనిమ్ము, గాఢంబుగా గట్టిగా సాగని సాగిపోయినను, ఘాతంబు దెబ్బ పొందిన, నియతమై గాని నియమము తప్పిపోయిన గాని, యుగాంతంబునన్ ప్రళయము సంభవించినను, యుగాంతంబునన్ అంటే యుగము యుగ ప్లస్ అంతంబునన్ యుగాంతంబునన్ సవర్ణ దీర్ఘ సంధి, ప్రళయము సంభవించినంటే మరణము పొందినను, నీతి శ్లాఘ్య పదంబు గొప్పదైన నీతి యొక్క మార్గము, పదము అంటే మార్గమును, నిత్యము ఎల్లప్పుడూ తప్పరు కదా, దాటిపోరు కదా. భావము: నీతివేత్తలు పొగిడినను నిందించినను, సంపదలు నిలిచినను పోయినను, మరణము అప్పుడే కలిగినను కల్పాంతమునకు కలిగినను, ధీరగుణము కలవారు న్యాయ మార్గమును ఎన్నడునూ దాటిపోరు కదా అని భావము. నీతివేత్తలు పొగిడినను నిందించినను, సంపదలు నిలిచినను పోయినను, మరణము అప్పుడే కలిగినను కల్పాంతమునకు కలిగినను, ధీరగుణము కలవారు న్యాయ మార్గమును ఎన్నడునూ దాటిపోరు కదా అని ఈ పద్యం యొక్క భావము. 6వ పద్యము. తెలివియొకింతలేనియడ దృప్తుండనై కరిభంగి, సర్వమున్ దెలిసితినొంచు గర్వితమతిన్ విహరించితిన్, తొల్లి ఇప్పుడుజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై, తెలియని వాడనై మెలగితిన్, గతమయ్య నితాంత గర్వమున్. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ్ కవి గారు రాశారు. తెలివి యొకింత లేనియడ దృప్తుండనై కరిభంగి, సర్వమున్ తెలిసితి అంచు గర్వితమతిన్ విహరించితిన్, తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులై పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై, తెలియనివాడనై మెలగితిన్, గతమయ్య నితాంత గర్వమున్. కవి పరిచయము ముందు పద్యానికి చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఏనుగు లక్ష్మణ్ కవి గారు రాసినటువంటి పద్యమే. ప్రతిపదార్థము భావము చెప్పుకుందాం. తొల్లి ఇంతకు ముందు కాలమున, తెలివితేటలు, యొకింత కొద్ది మాత్రము కూడా, లేని ఎడలన్ ఎడనంటే సమయమందు, దృప్తుడునై తృప్తి చెందిన వాడై, ఏ కరిభంగి కరి అంటే ఏనుగు వలె, సర్వమున్ సమస్తమును, తెలిసిన వాడును అనుకుంటూ, గర్వితమతిన్ గర్వబుద్ధి కలవాడినై అంటే అంతా నాకే తెలుసు అనేటటువంటి మనస్సు కలవాడినై, విహరించి తిరిగి తిని, ఇప్పుడంటే ఈ సమయంలో, ఉజ్వలమతులైన అంటే గొప్ప బుద్ధి కలిగిన వారైనటువంటి ప్రకాశవంతమైన బుద్ధి కలిగిన వారితో, పండితుల సన్నిధిన్ పండితుల వద్ద, ఇంచుకన్ బుద్ధి మాత్రమున బోధశాలినై బోధింపబడిన వాడనై, తెలియని వాడనై ఏదీ తెలియని వాడిగా, మెలగితిన్ ప్రవర్తించుచున్నాను, నితాంత అంతములేని గర్వము గతమయ్యే పోయినది అంటే ముందున్నటువంటి గర్వమంతా పోయింది. ఎందుచేత గొప్పవారితో కలిసి
ఉండడం వల్ల నాకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి గర్వాన్ని పోయి విజ్ఞానాన్ని తెచ్చుకున్నాను, సంపాదించుకున్నానని ఈ పద్యం ద్వారా మనకు ఏనుగు లక్ష్మణ కవి గారు వివరించారు. భావం: ఇంతకు పూర్వము ఏదో కొద్దిగా తెలుసుకున్నప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వముతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తూ ఉన్నాను.